అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 24. హర్ష అంజుని తీసుకొని హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోతాడు. అంజలి లోపలికి వస్తుంటే వార్డెన్ "ఇప్పుడు ఎలా ఉందమ్మా" అని ప్రేమగా అడుగుతుంది. "పర్వాలేదు మేడం" అంటుంది. "సరే కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి." "చెప్పమ్మా, ఏంటి?" "ఇప్పుడు వెళ్ళిన అతను మీకు ఎంత డబ్బిచ్చాడు?" అని తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా నీళ్లు నములుతూ ఉంటుంది వార్డెన్. "చెప్పండి" అంటుంది. "అది అమ్మా" అని అంటూ ఉండగా, "మీరు ఇలా తీసుకొని మీ వృత్తికి అన్యాయం చేస్తున్నానని అనిపించట్లేదా? ఇది లేడీస్ హాస్టల్. అబ్బాయిలని పంపించకూడదు. అలాంటిది అతడిని ఎలా పంపిస్తారు? మీరు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది" అని అంటున్న తన మాటలకు వార్డెన్ భయపడి, "అయ్యో, అలా అనకండమ్మా. నాకు పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరున్నారు. నా భర్త ఒట్టి తాగుబోతు. వాళ్ళను చదివించాలన్నా నా దగ్గర డబ్బు లేదు. ఈ జాబ్ పోతే నా పిల్లలు రోడ్డున పడతారు. నా పొట్ట కొట్టకుండా నా పిల్లల కోసం ఆ డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది" అని హర్షబాబు చెప్పినట్లు అంతకంటే ఎక్కువగా జీవించేసింది వార్డెన్. హర్ష వార్డెన్కి కాల్ చేసి చెబుతాడు తనకు సెంటిమెంట్ డైలాగులు 4 విసరమని. అందుకే వార్డెన్ బాగా ప్రిపేర్ అయ్యి నటించమంటే ఏకంగా జీవించేసింది. ఇక అంజు బేబీ సెంటిమెంట్కి బ్రాండ్ అంబాసిడర్ కదా. ఆవిడ చెప్పిన కళ్ళబొల్లి కబుర్లకి పాప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు. వెళుతున్న అంజుని పిలిచి, "అమ్మా, ఇదిగో డిన్నర్ చేసి వెళ్ళండమ్మా" అని ఫుడ్డున్న ప్లేట్ని అంజు చేతిలో పెడుతుంది. "నాకు ఆకలిగా లేదు" అంటుంది అంజలి. "మీరు అలా అనకండమ్మా. మీరు తినకపోతే నా జాబ్ పోతుంది" అని మళ్ళీ స్టార్ట్ చేస్తుండగా, "సరే సరే తింటాను" అని తీసుకొని తిని అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళగానే సుషి బుక్లో తలదూర్చి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అంజుని చూసి, "అంజు, ఇప్పటి వరకు" అని అడుగుతుండగా, "ఏం చేస్తాం, అంతా నా కర్మ. వాడు ఎలా చెప్తే అలా ఆడాల్సి వస్తుంది. సచ్చినోడు, ఎక్కడ దొరికాడో ఏంటో, నాకు శాడిస్ట్ వెధవ" అని తిట్టుకుంటుంటే, "ఏమైందే, ఏమన్నాడు? ఏమంటాడు? చచ్చినా నన్ను వదలను అంటున్నాడు. నాకు నీ ఫ్యూచర్ బాగా అర్థమవుతుందంజు. వీడు వదలడు. ఆ వెంకట్గాడు నువ్వు లేకపోతే నీ వాళ్ళని వదలడు. ఈ గండం నుండి ఎలా బయటపడతావే? ఏమోనే, నాకు అదే అర్థం కావట్లేదు. వీడు చూస్తే ఇలా ఉన్నాడు, వాడు చూస్తే నా ఫ్యామిలీకి సూటి పెట్టాడు. ఇద్దరు నా పాలిట యముడిలా తయారయ్యారు. ఇక ఆ శివయ్యనే నన్ను కాపాడాలి." "సరే కానీ నువ్వు డిన్నర్ చేశావా?" అడుగుతుంది అంజలి. "హా, తినేశానే. నువ్వు?" "నేను కూడా తినేశాను. వార్డెన్ తినేదాకా వదిలితేగా. ఈ విషయంలోనైతే నేను వాడిని ఒప్పుకుంటానే. నీ మీద కేరింగ్ బాగా చూపిస్తున్నాడు." "హా, నా మీద కాదే, నా శరీరం మీద. నేను ఇలాంటి మనిషిని చూడలేదే తల్లి. వీడేంటే మరీ వైల్డ్గా ఇలా ఉన్నాడు" అంటుంది సుషి. "ఏమో, ఇలాంటి శాల్తీలందరూ నాకే దొరుకుతారు. సర్లే, లేట్ నైట్ అవుతుంది, పడుకుందాం" అని పడుకుంటుండగా వార్డెన్ మేడం మళ్ళీ వచ్చి, "అమ్మా అంజలి, ఇదిగో బాదం మిల్క్ తీసుకోండమ్మా" అని తన చేతికిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేం లేక పాలు వేస్ట్ చేయడం ఇష్టం లేక సుషికి కొన్ని ఇచ్చి తను కొన్ని తాగేస్తుంది. ఇక ఇద్దరూ బెడ్ మీద వాలుతారు. అంజు ఆలోచనలకు బ్రేక్ ఇస్తూ నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంజుకి మెలకువ వస్తుంది. సుషి అప్పటికే రెడీ అయి కాలేజ్కి బయలుదేరుతుంది. అప్పుడే నిద్ర లేచిన అంజు, "బాయ్ సుషి" అని చెబుతుంది. "నువ్వు తిని కాసేపు రెస్ట్ తీసుకోవే, నేను వెళ్తున్నాను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుషి. అలా 2-3 రోజులు కాలేజ్కి వెళ్ళదు అంజలి. 4వ రోజు కాలేజ్కి రెడీ అయ్యి వెళ్తుంది పాప. కాలేజ్కి వెళ్ళగానే షాక్ అవుతుంది అంజు. "ఏమైందే, వీళ్ళేంటి అమ్మాయిలను అలా నిలబెట్టారు? సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. నిన్న కూడా చేశారే, నన్ను కూడా ర్యాగింగ్ చేశారు." "అవునా, ఏమన్నారే?" "నన్ను జీన్స్ వేసుకొని రమ్మన్నారు. ఇప్పుడు ఇలా వెళ్తే ఏమంటారో అని భయంగా ఉందే" అంటుంది. "హా, ఇప్పుడు అదొక్కటే తక్కువైంది" అని. "అయితే మెల్లగా అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోదాం పద" అని మెల్లగా తప్పించుకుంటారు. పైనుండి బేబీను చూస్తున్న బాబు సైడ్ స్మైల్తో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అంజు క్లాస్కి వెళ్ళగానే అంజుని చూసి నిత్య అంజు క్లాస్కి వస్తుంది. "అంజు ఇప్పుడు ఎలా ఉంది" అని అడుగుతుంది. హర్ష అలా చేసినందుకు కోపం వచ్చి, "పర్వాలేదు నిత్య" అని పొడిపొడిగా మాట్లాడుతుంది. తను సరిగా మాట్లాడట్లేదని బాధపడుతుంది నిత్య.
అంతలో లెక్చరర్ రావడంతో తన క్లాస్కి వెళ్ళిపోతుంది నిత్య. ఆ రోజు అన్ని క్లాసెస్కి అటెండ్ అవుతుంది. అంజు తన నోట్స్ పెండింగ్ ఉండడంతో అందరూ లంచ్కి వెళ్ళిపోవడంతో సుషి ఎంత రమ్మన్నా వెళ్లకుండా పెండింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. హర్ష తన క్లాస్ నుండి బయటకు వచ్చి క్యాంటీన్కి వెళ్తుండగా ఒక్కసారిగా తన కళ్ళు అంజు బేబీ క్లాస్ పైన పడగానే బేబీ ఏం చేస్తుందో ఒక లుక్ వేసొద్దామని సైడ్ స్మైల్తో అంజు క్లాస్ రూమ్కి వచ్చేసరికి బాబు కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. అంజు బేబీ రాస్తూ రాస్తూ అలాగే 2 చేతుల మీద తల పెట్టుకొని బెంచ్ పైన నిద్రపోతోంది. తను అలా నిద్రపోతుంటే బేబీ టాప్ పైకి పోయి తెల్లగా సన్నగా చంద్రవంకల పాలమీగడ లాంటి నడుమును చూడగానే హర్ష కళ్ళు పెద్దవయ్యి తన దగ్గరికి వచ్చి అంజు పడుకున్న బెంచ్ మీద కాలు పెట్టి వెనుక బెంచ్పై కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని రెప్ప వేయకుండా తననే చూస్తూ ఉన్నాడు బాబు. నిర్మలమైన మోము, పింక్ రోజ్ పెటల్స్లా ఉన్న పెదవులు, చేపలాంటి కనురెప్పలు, ముడిపడిన కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్ మోముపై అల్లరి చేస్తున్న తన ముంగుర్లను చూసి హర్ష పెదవులు ఆటోమేటిక్గా విచ్చుకుంటాయి. తనని అలాగే చూస్తూ రెప్ప వేయడం కూడా మర్చిపోయి పాపకి సైట్ కొడుతున్నాడు బాబు. అంజలికి అంత నిద్రలో కూడా ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా హర్షబాబుని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటిక్కడా అంటుంది. ఇది క్లాస్ అనుకుంటున్నావా, నీ హాస్టల్ అనుకుంటున్నావా? మంచి కునుకు తీస్తున్నావు. నేను ఎలా ఉంటే నీకెందుకు? ఒకసారి పడుకునే ముందు ఒళ్ళు చూసుకొని పడుకోవాలి. అందరికీ ఫ్రీ షో ఇస్తున్నావు అంటాడు తన నడుముని చూస్తూ. అప్పుడు చూసుకుంటుంది పాప తన చున్నీ చెదిరిపోయిందేమో అని సెట్ చేసుకుంటుంది. కానీ అది సరిగ్గా ఉండడం చూసి దేని గురించి మాట్లాడుతున్నాడు అని అనుకొని పక్కన తన డ్రెస్ పైకి పోయి ఉండడం చూసి వెంటనే సెట్ చేసుకొని, యూ ఇడియట్, నా పర్మిషన్ లేకుండా ఎందుకు చూస్తున్నావు? ఓకే, ఇప్పుడు పర్మిషన్ తీసుకొని చూస్తాను. మీ ఒళ్ళుని ఒకసారి చూపించరా, చూడాలని ఉంది అంటాడు వెటకారంగా. చెంప పగులుతుంది అని చెయ్యెత్తగానే గాలిలో ఉన్న చెయ్యిని పట్టుకొని వెనకకు మెలిపెట్టి దగ్గరికి లాక్కుంటాడు. నా దగ్గర నోరు చెయ్యి జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పాను కదా. చెయ్యి లెగుస్తుంది. ఇంకోసారి నోరు కానీ చెయ్యి కానీ లేచిందనుకో, మాట్లాడడానికి టంగు, ఎత్తడానికి చెయ్యి 2 లేకుండా చేస్తాను. ఎందుకు అంతలా అరుస్తావు? నువ్వు చూపిస్తున్నావు, నేను చూస్తున్నాను. అందులో నా తప్పేముంది? అయినా నేను కాబట్టి చూపులతో వదిలేశాను. అది వేరే వాళ్ళైతే అని తన పెదవులో అంజు మెడవంపులో ఆనించి రబ్ చేస్తూ ఉంటాడు. ఏయ్ వదులు అంటుంది తడబడుతూ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా నిన్ను వదిలేది లేదు బేబీ. తన పెదవులని అలాగే ముందుకు తెస్తూ ఊరిస్తున్న తన అదరాలని తన అదరాలతో ఆనిస్తూ, ఇది కాలేజ్ హర్ష, వదిలేయ్ అంటున్న అంజలి పెదవులు అతని పెదవులతో ముడిపెట్టి ఆటోమేటిక్గా డోర్ లాక్ చేస్తాడు. ఒక 2 నిమిషాల పాటు తన పెదవులతో యుద్ధం చేసి తన కళ్ళల్లో నుండి వచ్చే కన్నీటికి కారణమవుతాడు. ఆ కన్నీళ్లు హర్ష చెంపలను తాకుతుంటే తన చెంపలను చేతితో ప్రేమగా నిమురుతూ పెదవులను వదిలి కన్నీళ్లతో తడిగా మారిన బుగ్గల మీద ముద్దులు పెడతాడు. తన నుండి వస్తున్న అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ ఐ లైక్ యువర్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ అంటూ తన జుట్టు నుండి వస్తున్న శీకాకాయ స్మెల్ని ఆస్వాదిస్తూ అంతలో డోర్ సౌండ్ రావడంతో ఉలిక్కిపడి తనని దూరం నెడుతుంది. బాబు తన ట్రాన్స్లో ఉండడం వల్ల అంజు నెట్టడంతో ఒక అడుగు వెనుకకు వేసి పడకుండా అంజు చెయ్యిని పట్టుకోగాని అంజు బ్యాలెన్స్ తప్పి హర్ష మీద ఒరుగుతుంది. హర్ష పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటాడు. అంజు తన మీద అలా ఒరగడంతో తన స్ట్రక్చర్ బాబుకి తగులుతుండడంతో పెదవులలో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది. హర్ష అంజుని చూసి చిన్నగా ఐవింగ్ చేస్తాడు. అంజు ఏంటా అని చూడగానే హర్ష మీద ఉండడంతో వెంటనే తన నుండి దూరం జరుగుతుంది. ఏయ్ ఏం చేస్తున్నావు? కొంచెం కూడా సిగ్గులేదు నీకు? మైండ్ దొబ్బిందా? నీ మీద నేను పడ్డానా, నా మీద నువ్వు పడ్డావా అని అనగానే నువ్వే కదా నా చెయ్యి పట్టుకున్నావు, మరి నువ్వెందుకు నా మీద పడ్డావు అని అనుకుంటూ ఉండగా డోర్ దబదబా వాయిస్తూ ఉంటారు. అదేమైనా బెడ్రూమా, క్లాస్ రూమ్? కాబట్టి స్టూడెంట్స్ డోర్ ఎవరు క్లోజ్ చేశారో అని అర్థం కాక ఒకటే కొడుతూ ఉంటారు. అంజు హర్షని చూసి ఓపెన్ ద డోర్ అంటుంది. నేను తీయను అని కళ్ళెగరేస్తాడు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఇది క్లాస్ రూమ్ అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా అంటూ వాయిస్ రేస్ చేస్తుంది. బాబుకి వాయిస్ రేస్ చేస్తే నచ్చదు కదా, అందుకే మొండిగా తీయకుండా అలాగే ఉంటాడు. వీడు ఇలా చెబితే వినడు అని అర్థమై కాంప్రమైజ్కి వస్తుంది పాప.
ప్లీజ్ హర్ష, ఓపెన్ ద డోర్ అంటుంది. మరి ఇప్పటి వరకేంటి నోరు లేచింది? సచ్చినోడా, సంపుతున్నావు కదరా అని అనుకుంటూ, సరే నేను తీయాలంటే ఒక పని చెయ్యి, తీస్తాను. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో ఏంటో సాడిస్ట్ విధవా అని తిట్టుకుంటూ, ఏంటో చెప్పు అంటుంది విసుగ్గా. ఏంటంటే అని తన పెదవులని చూస్తూ ఉంటాడు. అంజుకి అర్థమై కోపం పీక్సుకుపోతుంది పాపకి. నువ్వు మనిషివా యానిమల్వా? ఎందుకిలా నన్ను చంపుతున్నావు? తీస్తే తీయు, లేకపోతే లేదు, నేనైతే పెట్టను అని కూర్చుంటుంది. ఓకే, ఆల్ రైట్, తీయొద్దులే, నాతో ఒంటరిగా గదిలో ఉండాలని కోరికగా ఉందా బేబీ అంటాడు కన్నింగ్ లుక్స్తో. ఛీ, చెత్త విధవా అని తిట్టుకుంటూ ఉంటుంది మనసులో. వీడికి ఎలా చెప్తే వింటాడు అని. అది తప్ప ఇంకేదైనా చెప్పు, చేస్తాను అంటుంది. సరే అయితే, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయటికి రావాలి, వస్తావా అని కళ్ళెగరేస్తాడు. పాప బాగా థింకీ ఒక డిసిజన్కి వచ్చి, ఇప్పుడు తప్పించుకోవాలంటే అది ఒప్పుకోక తప్పదు అని, సరే వస్తాను అంటుంది. అయితే ఓకే అని తనని గట్టిగా హత్తుకొని పెదవుల మీద పెక్కిచ్చి రిమోట్తో డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఆ అంటూ అరుస్తూ, యూజ్లెస్ ఫెలో, సందు దొరికితే ముద్దు పెట్టుకుంటాడు చా అని తిట్టుకుంటూ ఉంటుంది. రూమ్లో హర్ష, అంజు ఇద్దరే ఉండడం చూసిన క్లాస్ నోటి మీద వేలేసుకుంటారు. అందరి నోర్లకి పని దొరుకుతుంది. దీని పని బాగుంది, మనం హర్ష వెంట ఎంత పడ్డామో కనీసం కన్నెత్తి కూడా చూడలేదు మనల్ని. అదే ఈ అంజలి జాక్పాట్ కొట్టేసింది అని వాళ్ళ నోర్లకి స్వేచ్ఛనిచ్చి తనని కామెంట్ చేస్తూ ఉంటారు. అంజు వాళ్ళ మాటలు వినలేక చెవులు మూసుకుంటుంది. సుషి అంజు దగ్గరికి వచ్చి బాధపడకు అని కళ్ళతో సైగ చేస్తుంది. ఏంటిది, నాకు తెలియకుండానే అందరి నోర్లకు స్వేచ్ఛనిచ్చి క్యారెక్టర్ లేనిదానిగా మిగిలిపోయాను ఛా అని బాధపడుతూ ఉంటుంది. అంతలో లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తాడు. అన్ని క్లాసెస్ అయిపోయి ఈవినింగ్ కావడంతో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అంజు, సుషి ఇద్దరు హాస్టల్కి బయలుదేరుతూ ఉంటారు. ఒక బైక్ స్పీడ్గా వచ్చి అంజు ముందు ఆగుతుంది. అంజు తగిలిందేమో అని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. చిటిక వేస్తాడు హర్ష. ఆ సౌండ్కి కళ్ళు తెరిచి చూస్తుంది. ఏయ్, నీకు సెన్స్ ఉందా? తగిలిందేమోనని ఎంత భయపడ్డానో తెలుసా అని అనగానే, ఎలా తగిలిస్తాను బేబీ, నా ప్రాపర్టీకి డ్యామేజ్ అవ్వదు అంటాడు. ఇంకోసారి ప్రాపర్టీ అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటున్న అంజు మాటలకు సుషిని ఒక్క చూపు చూస్తాడు. వెంటనే అక్కడి నుండి పారిపోతుంది. తను వెళ్ళడం చూసిన అంజు, ఏ సుషి, నేను కూడా వస్తాను, ఆగు అంటూ వెళ్తుండగా చెయ్యి పట్టి వెనకకు లాక్కొని, ఏదో చేస్తానన్నావు, ఇప్పుడు చెయ్యి చూస్తాను అంటాడు. వదులు హర్ష, ఇట్స్ హర్టింగ్ అంటుంది. ఐఎమ్ ఆల్సో హర్టింగ్, నువ్వు చెయ్యకపోతే అంటాడు. ఛీ, నీకు కొంచెం కూడా సిగ్గులేదు, ఒక అమ్మాయితో మాట్లాడే మాటలేనా అవి అని చిరాగ్గా చూస్తుంది. నువ్వే అన్నావు కదా ఏదో చేస్తాను అన్నావు, అందుకే చేయమంటున్నాను, ఇక వీడితో మాటలు అనవసరం అని తన చేతిని విడిపించుకుంటుండగా, బాబు హ్యాండ్స్ ఐరన్ రాడ్స్ కదా, తన వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళాలి అంటుంది తన ఫేస్ చూడకుండానే. నన్ను దాటేసి వెళ్ళలేవు అంటాడు తన నుండి చూపు మరల్చకుండా. నేను ఈ ఊరిని దాటి వెళ్తానంటున్నానా? హాస్టల్కి వెళ్ళాలి, వదులు. సరే అయితే, నువ్వు ఇస్తా అన్నది ఇవ్వట్లేదు కదా, నేనే ఇస్తాను తీసుకో అని తన చేతిలో రికార్డ్స్ పెడతాడు. ఏంటిది, కళ్ళు దొబ్బాయా? నాకెందుకు, నాకేం వద్దు, మీరే ఉంచుకోండి అంటుంది వెటకారంగా. అచ్చా, ఈరోజు నాకు కూడా వద్దు, రేపటి వరకు కావాలి, ఓకే అని కళ్ళెగరేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఈరోజు రాసి రేపు ఇవ్వాలన్నమాట. సచ్చినోడా, ఛా, నిన్ను తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు వెధవా, ఎలా పుట్టావురా ఇంత సాడెస్ట్ విధవ్వి అని గునుక్కుంటూ ఉండగా అంజు బుగ్గలు హర్ష చేతిలో చిక్కి, తిట్టుకుంటే తిట్టుకున్నావు కానీ ఈ రికార్డ్స్ ఫినిష్ చేయి, రేపటి వరకు నా చేతిలో ఉండాలి అని తన బుగ్గలను వదిలిపెడతాడు. వాటిని తీసుకొని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తుంది అంజలి. తన వాలు జడ అటు ఇటు తాకుతుంటే సైడ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.